టు అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారం అంతా మనం వెయిట్ లాస్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం. వెయిట్ లాస్ డైట్ లో హై ఫైబర్ గురించి తెలుసుకుంటున్నాం. సో లంచ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, హై ఫైబర్ డైట్ అంటే అనే విషయాలు ఈ రోజు తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్ లో వెయిట్ లాస్ డైట్ లో ఈరోజు లంచ్ టైం అండ్ హై ఫైబర్ డైట్ అనగానే ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు ఈరోజు మీరు తెలియచేయాలి. అండ్ అంతేకాకుండా హై ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? సో హై ఫైబర్ డెఫినెట్లీ దానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కేవలం వెయిట్ లాస్ అనే కాదు, ఇన్ఫ్యాక్ట్ అసలు వెయిట్ లాస్కి హై ఫైబర్ కారణం అవ్వటానికే హై ఫైబర్కి ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ రీజన్ అవుతాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జనరలీ వెయిట్ లాస్ కావాలి అంటే హంగర్ కంట్రోల్ అనేది ఉండాలి. సో హంగర్ కంట్రోల్కి, సెటైటీ ప్రమోషన్కి ఫైబర్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే జనరలీ మనకి వెయిట్ లాస్తో పాటు అడిషనల్గా హెల్త్ కండిషన్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. లేదంటే ఎక్కువ కాలం హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైం ఆ తర్వాత వేరే హెల్త్ కండిషన్స్ లైక్ బ్లడ్ ప్రెషర్ కానీ, హై బ్లడ్ ప్రెషర్ కానీ, డయాబెటీస్ కానీ, హై కొలెస్ట్రాల్ కానీ ఇట్లాంటివన్నీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ హై ఫైబర్ డైట్తో ఆ ఛాన్సెస్ అన్నీ కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ ఒకవేళ డయాబెటీస్ కానీ, హై కొలెస్ట్రాల్ కానీ, హై ట్రైగ్లిసరైడ్స్ కానీ ఇలాంటివి ఏవైనా ఉన్న వాళ్ళకు కూడా ఈ ఎక్కువ ఫైబర్ తీసుకోవడం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంచడానికి, ట్రైగ్లిసరైడ్స్ తగ్గించడానికి, బ్లడ్ గ్లూకోజ్ని కంట్రోల్లో ఉంచడానికి, ఎనీ కాన్స్టిపేషన్ ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి వీటన్నిటికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే, ఫైబర్ అనగానే మనకి 2 టైప్స్ ఉంటాయి కదా, సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ చెప్తూ ఉంటారు. సో ఏది తీసుకోవాలి అండ్ అలాగే తీసుకోకూడనివి అంటూ ఏమైనా ఉంటాయా కొంతమందికి, కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి? సో ఎస్, సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ 2 రకాలు ఉంటాయండి. తీసుకోకూడనిది అంటే జనరలీ ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ హెల్త్ కండిషన్. ఇంతకుముందు మనం ఒకసారి అనుకున్నాము. సో ఈ హెల్త్ కండిషన్స్ అంటే డైజెస్టివ్ సిస్టమ్ రిలేటెడ్ హెల్త్ కండిషన్స్ పర్టికులర్లీ ఉన్నవాళ్ళు, క్రాన్స్ డిసీజ్ కానీ, లేకపోతే సీలియాక్ డిసీజ్ కానీ, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ కానీ, ఇవి ఏవైనా పర్టికులర్లీ లార్జ్ ఇంటెస్టైన్కి సంబంధించి కానీ, స్మాల్ ఇంటెస్టైన్కి సంబంధించి కానీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అన్ని రకాల ఫైబర్స్ తీసుకోకూడదు. ఎలాంటివి తీసుకోవాలి అంటే ఎవరికి వాళ్ళకి ఇండివిజువలైజ్డ్ ఉంటుంది. సో అందరికీ ఒకటే రకంగా ఇది మానేయాలి కంప్లీట్గా, ఆర్ ఇది కంపల్సరీ తీసుకోవాలి అనేది ఉండదు. వాళ్ళ బాడీస్కి ఏది పడుతుందో, ఆ హెల్త్ కండిషన్లో ఏది సూటబుల్ అవుతుందో అది మాత్రం తీసుకోవచ్చు. పర్టికులర్లీ ఈ ఐబిఎస్ అట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ ఫైబర్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్పుడు కూడా సాల్యుబుల్ ఫైబర్ కొంత అవాయిడ్ చేయొచ్చు. అండ్ కొంచెం సిచ్యువేషన్ బెటర్ అయిన తర్వాత ఇన్సాల్యుబుల్ ఫైబర్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటే మళ్ళీ ఇలాంటి సిమ్టమ్స్ రాకుండా ఉంటాము. ఇలాంటివి కూడా ఉంటాయి. సో ఇట్స్ మోర్ పర్సనలైజ్డ్. అండ్ సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ డిఫరెన్సెస్ అనేవి ఏదో మనకి కొన్ని ఫుడ్స్లో ఓన్లీ సాల్యుబుల్ ఫైబర్ ఉండి కొన్ని ఫుడ్స్లో ఓన్లీ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉండటం అనేది ఉండదు. జనరలీ ఇట్ కమ్స్ యాజ్ అ కాంబినేషన్. కాకపోతే మన బాడీలోకి వెళ్ళిన తర్వాత అవి ఎట్లాంటి ఎఫెక్ట్స్ చూపిస్తాయి అన్న దాన్ని బట్టి అది సాల్యుబులా, ఇన్సాల్యుబులా అన్నది ఉంటుంది. జనరల్గా మనం ఆకుకూరలు చూసామనుకోండి, అందులో ఆకులు అలాగే దాని కాడలు, స్టెమ్స్ కూడా చాలా మంది తీసుకుంటారు. కొంతమంది ఆ స్టెమ్స్ని టేస్ట్ బాగుండదు అని చెప్పి అవాయిడ్ చేసి పడేస్తూ ఉంటారు. సో హై ఫైబర్ డైట్ అనగానే హోల్సమ్గా తీసుకోవాలా, కంపల్సరీగా తీసుకోవాలా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, లేకపోతే ఓన్లీ ఆ లీవ్స్ వరకు తీసుకుంటే సరిపోతుందా? సో ఆకుకూరల్లో మనకి ఆ కాడల్లో కూడా, స్టెమ్స్లో కూడా మనకి చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. సో ఇఫ్ ఇట్ ఇస్ జస్ట్ అబౌట్ ప్రెఫరెన్స్, దాన్ని వేరే రకంగా ఎలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు చూడొచ్చు. అండ్ బాగా ముదిరిపోయినవి కాకుండా లేతగా ఉండి కొంత కట్ చేసేటప్పుడు కొంత ఎక్స్ట్రా ఫైబర్ లేదా పీచు కొంత రిమూవ్ చేసి యూజ్ చేసుకుంటే కూడా మన కంటికి కనిపించినటువంటి పీచు పదార్థం కూడా దాంట్లో ఉంటుంది. సో దాన్ని అడిగితే హోల్సమ్గా డెఫినెట్లీ ఆకుతో పాటు కొంతవరకు కాడలు కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటే కనుక గ్రాడ్యువల్గా ఇప్పుడు కొంత అమౌంట్ వరకు యాడ్ చేసుకుని మీరు అలవాటు పడిన తర్వాత ఆ టేస్ట్ కానీ, ఆ టెక్స్చర్ కానీ అలవాటు పడిన తర్వాత గ్రాడ్యువల్లీ కాడలు క్వాంటిటీ పెంచుకుంటూ వెళ్ళచ్చు. ఓకే. అండ్ అలాగే చాలా మటుకు ఫ్రూట్స్ చూసినట్టుగా అయితే మనం స్కిన్తో తీసుకుంటాం, అంటే యాపిల్ కానివ్వండి, గువావా కానివ్వండి, ఇలా. సో స్కిన్లో ఓన్లీ ఫైబరే ఉంటుందా, ఇంకేమైనా వైటమిన్స్ ఉంటాయా? డెఫినెట్లీ స్కిన్లో వేరే న్యూట్రియంట్స్ కూడా ఉంటాయండి. పర్టికులర్లీ ఇప్పుడు యాపిల్ విషయానికి వస్తే దాంట్లో పాలిఫినాల్స్ అనేవి ఉంటాయి. ఎక్కువగా ఇది స్కిన్లోనే ఉంటాయి. ఎందుకు అంటే
మనం ఏది తీసుకున్నా కానీ ఎనీ న్యాచురలీ బ్రైట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆ కలర్ అనేది దానికి పాలిఫినాల్స్ మూలాన వస్తుంది. సో యాపిల్ చూస్తే యాపిల్లో కలర్ఫుల్ పార్ట్ మనకి స్కిన్నే ఉంటుంది. సో ఈ కలర్ఫుల్ పార్ట్ అయినటువంటి స్కిన్లో మనకి ఫైబర్ ఉంటుంది, అట్లాగే పాలిఫినాల్స్ కూడా ఉంటాయి. సో డెఫినెట్లీ చాలా బెనిఫిషియల్. వీలున్నంత వరకు మనం స్కిన్తో పాటు అంటే పైన పీల్ చేయకుండా తినగలిగేటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని అలాగే తీసుకుంటే మనకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సో హై ఫైబర్ డైట్లో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు లంచ్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియచేయండి. వెయిట్ లాస్ డయట్లో, హై ఫైబర్ డయట్లో లంచ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం రెడ్ క్యాబేజ్ సాలెడ్, నూల్కోల్ శనగల కర్రీ, జొన్న రోటీ. మంగళవారం ఆనియన్ టొమాటో సాలెడ్, బీరకాయ శనగపప్పు కర్రీ, మిల్లెట్ రైస్. బుధవారం స్టీమ్డ్ బ్రాకలీ సాలెడ్, రాజ్మా కర్రీ, బ్రౌన్ బాస్మతి రైస్. గురువారం తోటకూర పెరుగు పచ్చడి, టోఫు టొమాటో కర్రీ, లెమన్ కిన్వా రైస్. శుక్రవారం క్యాప్సికమ్ సాలెడ్, బేబీ కార్న్ మీల్ మేకర్ కర్రీ. శనివారం రా పపాయా సాలెడ్, థాయ్ గ్రీన్ కర్రీ విత్ టోఫు, రెడ్ రైస్. ఆదివారం బీట్రూట్ సాలెడ్, కాలీఫ్లవర్ చిక్కుడు గింజల కూర, మల్టీగ్రెయిన్ రోటీ. వెయిట్ లాస్ డైట్లో హై ఫైబర్ డైట్ ఎలా తీసుకోవాలి, లంచ్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి వారం అంతా తెలుసుకున్నారు కదా. సో లహరి, చాట్ నుండి A2 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం రెడ్ క్యాబేజ్ సాలెడ్, కాలీఫ్లవర్ చిక్కుడు గింజల కూర ట్రై చేద్దాం. ఇవాళ మన టీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ రెడ్ క్యాబేజ్ సాలెడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రెడ్ క్యాబేజ్ సాలెడ్ పెట్టారు. సో రెడ్ క్యాబేజ్, అలాగే క్యారెట్, ఆలివ్ ఆయిల్ అండ్ లెమన్. ఈ కాంబినేషన్ ఎలా హెల్ప్ చేస్తుంది వెయిట్ లాస్కి, అండ్ అలాగే చాలామంది ఆలివ్ ఆయిల్ వేసుకోవాలా వేసుకోవద్దా, దానివల్ల ఏం ఉపయోగాలు ఉంటాయని ఆలోచిస్తూ ఉంటారు. అది కూడా ఒకసారి చెప్పండి. సో ఫస్ట్ అసలు ఆలివ్ ఆయిల్ విషయానికి వస్తే మనకి ఆలివ్ ఆయిల్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వీటి వలన అడ్వాంటేజెస్ ఏంటంటే దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ అనేది ఉంటుంది. సో కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఈ ఆలివ్ ఆయిల్ రెగ్యులర్గా యూజ్ చేయడం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అడిషనలీ అసలు మనం డయట్లో కొంత అమౌంట్ ఆఫ్ గుడ్ ఫ్యాట్స్ తీసుకోవటం మూలాన మనకి సెటైటీ అనేది, అంటే ఆ ఫుడ్ తీసుకున్నటువంటి తృప్తి, కడుపు నిండినటువంటి ఫీలింగ్ అనేది బెటర్గా ఉంటుంది. కాబట్టి కూడా మనం కొంత అమౌంట్ ఆఫ్ ఆయిల్ అనేది డయట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాబేజ్ కానీ క్యారెట్ కానీ, రెడ్ క్యాబేజ్ క్యారెట్ రెండిట్లో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ సాలెడ్స్ ఎస్పెషలీ ఏంటంటే మనం అది కూరలాగా చేసుకుంటే ఒక రకమైన అడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ పర్టికులర్లీ సాలెడ్స్ లాగా తీసుకుంటే వీటిలో సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ సి విటమిన్ అనేది పచ్చిగా తీసుకున్నప్పుడు మాత్రమే మన బాడీకి బెటర్గా అందుతుంది. అండ్ హీట్ చేయనప్పుడు మాత్రమే సి విటమిన్ అవైలబుల్గా ఉంటుంది. అందుకని సాలెడ్స్ ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్లస్ దీంట్లో ఫైబర్ ఉంటుంది. అండ్ ఇలా రా ఫామ్లో తీసుకున్నప్పుడు ఏంటంటే మనం ఎక్కువసేపు చూ చేయాల్సిన అవసరం ఉంటుంది, అంటే నమిలి తినాలన్నమాట. ఇట్లా ఎక్కువసేపు నమలడం మూలాన మనం ఆ మీల్ టైంని ఎక్స్టెండ్ చేసుకోగలుగుతాం. అంటే కుక్ చేసింది కానీ లేదంటే లిక్విడ్ ఫామ్లో ఉంది కానీ ఫాస్ట్గా తినేసి ఒక 5 నిమిషాల్లోనో ఒక 8 to 10 మినిట్స్లోనో మీల్ అయిపోయింది అనిపించకుండా సాలెడ్ తినాలి అంటే దగ్గర దానికే ఒక 10 మినిట్స్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీల్ టైంని ఎక్స్టెండ్ చేసుకోవడం ద్వారా మనం ఈ స్టమక్ నుంచి బ్రెయిన్కి సిగ్నల్ పంపించేందుకు టైం ఉంటుందన్నమాట. నవ్ యు ఆర్ ఫుల్, ఇంకా మనకి కడుపు నిండింది, తినడం ఆపేయచ్చు అనేటువంటి సిగ్నల్ వెళ్ళేందుకు ఒక 15 to 20 మినిట్స్ టైం పడుతుంది. సో అంతవరకు ఎక్స్టెండ్ చేయటం ద్వారా మనం తీసుకునేటువంటి క్వాంటిటీ లేదా పోర్షన్ సైజ్ కూడా కంట్రోల్డ్గా ఉంటుంది. ఇటువంటి అడ్వాంటేజెస్ కోసం, కేవలం ఫైబర్ కోసం మాత్రమే కాకుండా ఇటువంటి అడ్వాంటేజెస్ కోసం మనం ఈ సాలెడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ప్లస్ లెమన్ వచ్చేసి మనకి ఈ సాలెడ్స్ జనరలీ బోరింగ్, ఎట్లా తినాలి, లేకపోతే పచ్చి కూరగాయలు ఫ్లేవర్ లేకుండా అనుకుంటూ ఉంటారు. సో ఫ్లేవర్ యాడ్ చేయడానికి ఆలివ్ ఆయిల్లో కూడా కొంత అమౌంట్ ఆఫ్ ఫ్లేవరింగ్ ఉంటుందన్నమాట. సో ఆలివ్ ఆయిల్ని, లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకున్నట్టయితే దీనికి మంచి న్యూట్రిటివ్ వాల్యూ మాత్రమే కాకుండా ఫ్లేవర్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. రెడ్ క్యాబేజ్ సాలెడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ కాలీఫ్లవర్ చిక్కుడు గింజల కూరలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో కాలీఫ్లవర్ చిక్కుడు గింజల కూర, ఈ కాంబినేషన్ కూడా కొంచెం రేర్గా చూస్తాం. కాలీఫ్లవర్ అనగానే ఎక్కువ బంగాళదుంప యాడ్ చేసుకుంటూ ఉంటారు, టొమాటో ఇలా అనమాట. సో ఈ చిక్కుడు గింజల్లో మనకి ఎటువంటి పోషక విలువలు ఉంటాయి, అండ్ ఈ కాంబినేషన్ ఫైబర్ రిచ్ వెయిట్ లాస్కి ఎలా హెల్ప్ చేస్తుంది? గింజల్లో కూడా మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో కేవలం ఫైబరే కాకుండా చిక్కుడు గింజల్లో ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, అట్లాగే మినరల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.
సో ఈ ఇవన్నీ న్యూట్రియంట్స్ కూడా మనకి ఓవరాల్ హెల్త్కి కాంట్రిబ్యూట్ చేయటమే కాకుండా వెయిట్ కంట్రోల్లో ఉండేందుకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. మెయిన్లీ ఈ ప్రోటీన్ అండ్ ఫైబర్ కాంబినేషన్ ఏదైతే ఉందో అది సెటైటీకి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మనం చిక్కుడు గింజలు చూస్ చేసుకున్నాము. మీరు అన్నట్టుగానే కాలీఫ్లవర్తో కాంబినేషన్గా అంటే యూజువల్లీ ఇట్లా స్టార్చీ వెజిటబుల్స్, పొటాటో కానీ స్వీట్ పొటాటో కానీ ఇలాంటి స్టార్చీ వెజిటబుల్స్, లేకపోతే ఆ కాలీఫ్లవర్ని డీప్ ఫ్రై చేసి లేదా ఎక్కువ ఆయిల్ యూజ్ చేసి కుక్ చేయటము, ఇట్లాంటివి ఏమైనా చేసినట్టయితే ఎక్సెసివ్ క్యాలరీస్ అవుతాయి. యాజ్ సచ్ కాలీఫ్లవర్లో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ క్యాలరీస్ ఉంటాయి. బట్ న్యూట్రియంట్ క్వాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. కాలీఫ్లవర్లో కూడా మనకి అన్ని వెజిటబుల్స్ లాగానే వైటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ప్లస్ ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. స్పెషలీ కాలీఫ్లవర్ అనగానే కేవలం పైన ఉన్నటువంటి ఫ్లవర్ పార్ట్ మాత్రమే కాకుండా వీలున్నంత వరకు ఆ స్టెమ్ కూడా యూజ్ చేసుకున్నట్టయితే మనకి ఫైబర్ కంటెంట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. పర్టిక్యులర్లీ వెయిట్ లాస్ కోసం హై ఫైబర్ డైట్ తీసుకునేటప్పుడు ఆ స్టెమ్ కూడా ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేస్తే మనకి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, అండ్ అలాగే కాలీఫ్లవర్కి ఆ చుట్టుపక్కల ఆకుల్లాగా వస్తాయి కదా, ఆ ఆకుల్లో ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి? ఎందుకంటే చాలామంది అవి తెంచి పడేస్తూ ఉంటారు, అవి తినచ్చా? డెఫినెట్లీ అండి, అది లీఫీ వెజిటబుల్ కింద ఇప్పుడు మనం ఎట్లా అయితే ముల్లంగి ఆకు యూజ్ చేసుకోవచ్చు, కాలీఫ్లవర్ ఆకు కూడా అట్లా యూజ్ చేసుకోవచ్చు. అయితే చాలాసార్లు ఏంటంటే అది ఎక్సెసివ్గా మనకి ముదిరిపోయినప్పుడు అట్లాంటప్పుడు యూజ్ చేయడానికి కష్టంగా ఉండొచ్చు. బట్ కొంచెం లేతగా ఉన్నవి డెఫినెట్లీ యూజ్ చేయొచ్చు. ఈదర్ కర్రీస్లో వాడుకోవచ్చు, లేదంటే కనుక దాన్ని కొంచెం స్టీమ్ చేసి సాలడ్స్లో యాడ్ చేసుకోవచ్చు, లేదా దాన్ని ప్రెషర్ కుక్ చేసి కొంచెం సాఫ్టన్ అయిన తర్వాత దాంతో సూప్స్ లాంటివి చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా ఆ లీవ్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంతే కాకుండా మనకి కాలీఫ్లవర్ క్వాంటిటీ అన్నది ఏమైనా లిమిట్ చేసుకోవాలా, లేకపోతే పర్వాలేదా, ఒక బౌల్ వరకు తీసుకోవచ్చు? కాలీఫ్లవర్ క్వాంటిటీ యాజ్ సచ్ లిమిట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. యాజ్ ఐ సెడ్ దాంట్లో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి కానీ క్యాలరీస్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. సో కొంచెం ఫిల్లింగ్గా కావాలి, ఎక్కువ ఫుడ్ తినడానికి అలవాటు పడిన వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఆ రైస్, రోటీ ఆ క్వాంటిటీ పోర్షన్ సైజ్ తగ్గించుకొని కాలీఫ్లవర్ లాంటి వెజిటబుల్ పోర్షన్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటే కూడా అదే సెటైటీ వస్తుంది వితౌట్ ఆల్ దట్ ఎక్స్ట్రా క్యాలరీస్. ఓకే, కాలీఫ్లవర్ చిక్కుడు గింజల కూరలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లారీ. పల్లవి ఇలా అడుగుతున్నారు, నాకు హైపోథైరాయిడ్ ఉంది, నేను క్రూసిఫోరస్ వెజిటబుల్స్ తీసుకోవచ్చా? కాలీఫ్లవర్, బ్రోకోలీ వారంలో ఎన్నిసార్లు తినొచ్చు తెలియచేయండి. హలో పల్లవి గారు, హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు మన బాడీలో థైరాయిడ్ హార్మోన్ సెక్రీషన్ తక్కువగా ఉంటుంది. క్రూసిఫెరస్ వెజిటబుల్స్ తీసుకున్నప్పుడు అంటే కాలీఫ్లవర్, బ్రాకలీ, క్యాబేజ్ ఇట్లాంటివి రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక దీంట్లో ఉండేటువంటి కొన్ని కాంపౌండ్స్ ఆ థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వడానికి అవసరమయ్యే అయోడిన్ని బైండ్ చేస్తాయి కాబట్టి దాని మీద ఇంపాక్ట్ ఉంటుందని చెప్తారు. అయితే ఈ క్రూసిఫెరస్ వెజిటబుల్స్ రెగ్యులర్గా కాకుండా వారంలో 1-2 సార్లు, అది కూడా రా ఫామ్లో అంటే పచ్చిగా కాకుండా కుక్ చేసి తీసుకున్నట్టయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ రెడ్ క్యాబేజ్ సాలెడ్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో ఈ రెసిపీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి లంచ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇది హై ఫైబర్ ఉన్న డైట్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్కి బాగా హెల్ప్ చేస్తుంది. సో హై ఫైబర్ అన్నాం కదా, ఇక్కడ మనం రెడ్ క్యాబేజ్ యాడ్ చేసుకుంటున్నాము. డార్క్ కలర్డ్ వెజిటబుల్స్ ఏవి తీసుకున్నా చక్కటి యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఉంటాయి. అండ్ క్యాబేజ్లో మనకి వైటమిన్ సి కూడా ఉంటుంది. కుక్ చేసినప్పుడు అది మనకి పోతుంది. అండ్ ఇలా రాగా మనం తీసుకునేటప్పుడు అయితే మనకి ఆ వైటమిన్ సి అన్నది కూడా ప్రాపర్గా రీచ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా గ్రీన్ కలర్ కాకుండా ఇలా పర్పుల్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి తినడానికి కూడా బాగుంటుంది. గ్రీన్ కలర్ కొంచెం రా స్మెల్ అంతగా నచ్చదు చాలా మందికి, కానీ ఈ రెడ్ క్యాబేజ్లో అయితే మనకు అలాంటి స్మెల్ ఏం రాదు. అండ్ తినడానికి కూడా సాలెడ్ రూపంలో రెడ్ క్యాబేజ్ చాలా బాగుంటుంది. సో ఇందులోకి మనం ఎక్స్ట్రా ఫైబర్, క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాం, వైటమిన్ ఏ అండ్ ఆల్సో అగైన్ ఫైబర్. పుదీనా, చక్కటి ఫైబర్, అగైన్ బోల్డ్ అని మినరల్స్ ఉంటాయి, కొంచెం ఐరన్ కూడా ఉంటుంది. కాస్త మిరియాల పొడి, కొంచెం ఉప్పు. సాలెడ్స్కి ఎప్పుడు కూడా మనకి ఆలివ్ ఆయిల్ డ్రెస్సింగ్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను, గుడ్ ఫ్యాట్స్. అండ్ కాస్త నిమ్మరసం అడిషనల్గా, మరింత వైటమిన్ సి. సో ఇవన్నీ మిక్స్ చేసుకుంటే మనకి సింపుల్గా ఈజీగా సాలెడ్ ప్రిపేర్ అయిపోతుంది. అండ్ క్యాబేజ్ ఎప్పుడైనా సరే స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది.
సో కొంచెం సాలడ్ తిన్నాము, ఆకలేస్తుంది, వెయిట్ లాస్ అనుకుంటే కొంచెం ఎంటీగా అనిపిస్తుంది, స్టమక్ ఫిల్లింగ్గా లేదు అనుకునే ఛాన్సే లేదు. ఎందుకంటే క్యారెట్ అండ్ క్యాబేజ్ రెండు కూడా మనకి తిన్నాక చాలా హెవీగా అనిపిస్తాయి, డైజెషన్ కొంచెం టైం కూడా పడుతుంది కాబట్టి త్వరగా ఆకలి కూడా పుట్టదు. అండ్ తయారు చేసుకోవడానికి కూడా ఈ 2 వెజిటబుల్సే వేసుకుంటున్నాం కాబట్టి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీకు ఇంకా కావాలంటే బీట్రూట్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా నట్స్ అండ్ సీడ్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది చక్కటి లంచ్ రెసిపీ. రెడ్ క్యాబేజ్ సాలెడ్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ కాలీఫ్లవర్ చిక్కుడు గింజల కూర. కాలీఫ్లవర్ చిక్కుడు గింజల కూర ఇది కూడా హై ఫైబర్ అండ్ వెయిట్ లాస్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ రెసిపీ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఆయిల్ తక్కువగా కన్జ్యూమ్ చేయాలి. కొంచెం ఆయిల్తో ప్యాన్ని ఇలా గ్రీస్ చేసుకుందాం. ఎస్పెషలీ ఈ రెసిపీ ఏంటంటే వెయిట్ లాస్కి ఎవరైతే ట్రై చేస్తున్నారో అలాంటప్పుడు హై ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్కి బాగా హెల్ప్ చేస్తుంది అండ్ స్టమక్ ఫిల్లింగ్గా అనిపిస్తుంది. అప్పటి వరకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఫుడ్ తీసుకొని వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే క్వాంటిటీ అన్నది తగ్గించేసే కానీ వాళ్ళకి ఆకలి పుడుతుంది అండ్ చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు హై ఫైబర్ తీసుకున్నట్టుగా అయితే స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది, త్వరగా ఆకలి వేయదు కాబట్టి వెయిట్ లాస్కి కూడా హెల్ప్ చేస్తుంది. కొంచెం దాల్చిన చెక్క వేసుకున్నాం, ఉల్లిపాయ ముక్కలు, టొమాటోస్ యాడ్ చేసుకుందాం. అగైన్ చక్కటి ఫైబర్. టొమాటోస్, ఆనియన్ ఇలాంటివన్నీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కూడా మనకి గ్రేవీ వస్తుంది అండ్ అంతేకాకుండా వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే ఇవి హై ఫైబర్, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం కాలీఫ్లవర్. సో కాలీఫ్లవర్లో కూడా మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, చక్కటి వైటమిన్స్ ఉంటాయి అండ్ అలాగే లో క్యాలరీ వెజిటబుల్. కొంచెం ఎక్కువగా తిన్నా సరే మనం కాలీఫ్లవర్ దానివల్ల మనకి వెయిట్ పుట్ ఆన్ అయ్యే అవకాశం ఉండదు, ఎందుకంటే లో క్యాలరీ వెజిటబుల్ కాబట్టి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం, పసుపు, అల్లం వెల్లుల్లి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం చిక్కుడు గింజలు. చిక్కుడు గింజల్లోని మనకి ప్రోటీన్ అండ్ ఫైబర్ రెండు కూడా ఉంటాయి. సో ఫైబరే కాదు, మన బాడీకి ప్రోటీన్ కూడా అవసరం కాబట్టి ప్రోటీన్, ఫైబర్ రెండు ఉండేలాగా మనం కాంబినేషన్ చూసుకోవాలి. సో ఇందులో మనకి ప్రోటీన్ అండ్ ఫైబర్ రెండు ఉంటాయి. సరిపడే అంత ఉప్పు వేసుకుందాం, కాస్త కారం, కొంచెం గరం మసాలా పొడి. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫ్రైస్ కాకుండా స్టీమ్ చేసినవి, బాయిల్ చేసినవి ఇలా గ్రేవీస్ లాగా తీసుకోవాలి. ఆయిల్ తక్కువ వేసుకోవాలి అండ్ ఎక్కువసేపు వెజిటబుల్స్ని కుక్ చేస్తే కూడా మనకి అందులో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి లాస్ అవుతాయి కాబట్టి లైట్ కుకింగ్ ప్రిఫర్ చేయడం మంచిది. కొంచెం నీళ్లు పోసుకుందాం.
ఇది బాగా కుక్ అవ్వాలి, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. సో మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. సో ఇలా కానీ మనం ప్రిపేర్ చేసుకుంటే కర్రీ గ్రేవీ ఉంటుంది కాబట్టి బ్రౌన్ రైస్తో కానీ రోటీతో చపాతీస్తో తీసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ డన్, రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. కాలీఫ్లవర్ చిక్కుడు గింజల కూర రెడీ అయిపోయింది. రెడ్ క్యాబేజ్ సాలెడ్ అలాగే కాలీఫ్లవర్ చిక్కుడు గింజల కూరకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. రెడ్ క్యాబేజ్ సాలెడ్ కి కావలసిన పదార్థాలు: రెడ్ క్యాబేజ్ ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, పుదీనా 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. రెడ్ క్యాబేజ్ సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెడ్ క్యాబేజ్ తురుము, క్యారెట్, పుదీనా, మిరియాల పొడి, తగినంత ఉప్పు, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రెడ్ క్యాబేజ్ సాలెడ్ రెడీ. కాలీఫ్లవర్ చిక్కుడు గింజల కూరకి కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, చిక్కుడు గింజలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, దాల్చిన చెక్క 1, నూనె 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, టొమాటో ముక్కలు 1 కప్పు. కాలీఫ్లవర్ చిక్కుడు గింజల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనెతో పాన్ ని గ్రీస్ చేసుకున్న తర్వాత దాల్చిన చెక్క, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కాలీఫ్లవర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, చిక్కుడు గింజలు, తగినంత ఉప్పు, కారం, గరం మసాలా వేసి బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కాలీఫ్లవర్ చిక్కుడు గింజల కూర రెడీ. రాజేశ్వరి ఇలా అడుగుతున్నారు, నాకు హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది, హెయిర్ కి ఎగ్, ఆనియన్, ఫ్లాక్స్ సీడ్స్ ఇలాంటివన్నీ పెడుతున్నాను, అలా పెట్టచ్చా తెలియచేయండి. హలో రాజేశ్వరి గారు, హెయిర్ ఫాల్ కోసం మీరు ఎక్స్టర్నల్గా హెయిర్కి ఇటువంటి ఫుడ్ ఇంగ్రీడియంట్స్ అప్లై చేయడం కంటే కూడా అలాంటి న్యూట్రిటివ్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ మీరు ఆహారంలో తీసుకున్నట్టయితే చాలా బెనిఫిట్ ఉంటుంది. ముఖ్యంగా ఫ్లాక్స్ సీడ్ కానీ, ఆనియన్ కానీ ఇట్లాంటి వాటన్నిటిలో మనకి బాడీకి అవసరమైనటువంటి పాలిఫినాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండేటువంటి నట్స్ అండ్ సీడ్స్, జింక్, ఐరన్ ఎక్కువగా ఉండేటువంటి యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్స్, ఆకుకూరలు ఇవన్నీ కూడా మీరు డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే గ్రాడ్యువల్గా హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో వెయిట్ లాస్ డైట్లో హై ఫైబర్ రిచ్ రెసిపీస్ 2 లంచ్కి రెడీగా ఉన్నాయి. సో మీరు చూసినట్టుగా అయితే రెడ్ క్యాబేజ్ సాలెడ్, క్యాబేజ్లో అలాగే క్యారెట్లో కూడా మనకి హై ఫైబర్ ఉంటుంది. సో ఇలాంటి సాలెడ్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల లంచ్కి హెవీగాను ఉంటుంది, స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది, లో క్యాలరీ వెజిటబుల్స్ అండ్ అలాగే మనకి హై ఫైబర్ కాబట్టి వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. సో అడిషనల్గా మనం ఇందులోకి నిమ్మరసం కూడా వేసుకున్నాం, వైటమిన్ సి ఇమ్యూనిటీని పెంచుతుంది. మరి నెక్స్ట్ మన ఈ కాలీఫ్లవర్ కర్రీ దగ్గరకు వచ్చేసరికి చిక్కుడు గింజలు, కాలీఫ్లవర్ యాడ్ చేసుకున్నాం. కాలీఫ్లవర్లో కూడా మనకి హై ఫైబర్, చక్కటి వైటమిన్స్ ఉంటాయి అండ్ లో క్యాలరీ వెజిటబుల్, చిక్కుడు గింజల్లో ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుంది. సో ఇలాంటి కాంబినేషన్లో కానీ మీరు రెసిపీస్ ప్రిపేర్ చేసుకున్నట్టుగా అయితే వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడతాయి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో వెయిట్ లాస్ డైట్లో 2 చక్కటి ఫైబర్ రిచ్ లంచ్ రెసిపీస్ని పరిచయం చేసాం. తప్పకుండా ట్రై చేయండి, హెల్దీగా ఉండండి. రేపటి అమృతంలో మళ్ళీ చక్కటి రెసిపీస్తో కలుసుకుందాం.